అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గమనిక ఏంటంటే వారం రోజులు అవుతున్నా అంటే ఈరోజు 6వ తేదీ అండి. సో 6వ తేదీ అయినా కూడా ఇప్పటికి కూడా జీతాలు, పెన్షన్లకు నోచుకొని ఉద్యోగులు ఉన్నారు, పెన్షన్లు ఉన్నారండి. సో అపూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే తోటి ఎంప్లాయీస్ కానీ పెన్షనర్ కానీ షేర్ చేయండి. సో ఇక విషయానికి వచ్చినట్లయితే మనము ఇప్పుడే తాజా అప్డేట్ న్యూస్ అందిందండి. 1వ తేదీన జీతాలు ఉత్తుతుంది. వైద్య శాఖలో 16,000 మందికి ఇంకా రాలేదు అందుకొని జీతాలండి. సో జీతాలకు నోచుకోలేదు. 1వ తేదీన జీతాలు జమ చేశామని కూటమి ప్రభుత్వం చెప్పింది, కానీ అవాస్తవం. క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే పరిస్థితులు అర్థమవుతుంది. సో మనకు క్షేత్రస్థాయి అంటే పెన్షనర్లకు కూడా చాలా మంది పెన్షన్లకైతే పెండింగ్ ఉంది. అలాగే ఉద్యోగులకు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట జీతాలు జమ కావాల్సినవి. సో ఆగస్టు మొదటి వారం ముగుస్తూ ఉన్నప్పటికి కూడా నేటికి కొందరు ఉద్యోగులు ఇంకా పెన్షన్ వేతనాలు అయితే తీసుకోలేదండి. సో ఇంకో వాళ్ళకి అందలేదన్నమాట. ఉదాహరణకు వైద్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ NHM పరిధిలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు అయితే ఉద్యోగుల పరిస్థితి ఇదే అన్నమాట. NHలో రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉద్యోగులు ఉండగా సుమారు 4,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 2వ వేతనాలు జమ చేశారు. సో ఈ మిగిలిన 6,000 మందికి ఇంకా వేతనాలకు నోచుకోలేదన్నమాట. సో 4,000 మందికి అయితే జమ అయ్యాయి 2వ తేదీన. ఈ 6,000 మందికి అయితే ఈరోజు వారం గడుస్తూ ఉన్నా కూడా ఇంకా వేతనాలు అయితే జమ కాలేదు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోమవారానికి కూడా జీతాలు జమ కాలేదు. వీరిలో గ్రామాల్లో విలేజ్ లో క్లినిక్ల ద్వారా కూడా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వారు ఉన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, CHO వీళ్ళంతా కూడా 10,000 మంది పైగా ఉన్నారండి. సో విధంగా గ్రామాల విలేజ్లలో క్లినిక్ల ద్వారా కూడా వైద్యం అందిస్తున్న వీరికి సో వీళ్ళందరికీ ఇంకా జీతాలు అయితే జమ కాలేదు. ఆగస్టు 2వ తేదీన ఒక 4,000 మందికి జమ అయ్యాయి. ఇక ఆగస్టు 6వ తేదీ అయినా కూడా ఇంకా 16,000 మందికి పెండింగ్ లోనే అయితే అట్లే ఉన్నాయన్నమాట. సో వీటి గురించి అయితే వారంతా కూడా అడుగుతూ ఉన్నారు. సో అదేవిధంగా పెన్షనర్స్ కి కూడా దాదాపుగా 50,000 మందికి పైగానే పెన్షనర్స్ కి అయితే పెన్షన్లు జమ కాలేదండి 6వ తేదీ అవుతున్నా కూడా. సో ఈ రోజు పూర్తి స్థాయిలో CFMS పనిచేస్తుంది, నిఫ్టీ కూడా పనిచేస్తుంది. సో ఈ పొద్దు పూర్తి స్థాయిలో జమ కావాలని అయితే ఆశిద్దాము. సో మన మిత్రులు కొందరు మన కామెంట్ ద్వారా తెలియజేశారండి. సో ఏమంటే సో మాకు పెన్షన్లు రాలేదు అని అయితే అంటున్నారండి. అలాగే డబ్బులు ఉంటే కదా రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా కూడా చెప్తున్నారండి. సో ఎప్పుడు పెన్షన్స్ వస్తాయని అయితే చాలా మంది అడుగుతున్నారు. 50,000లో కాదు, లక్షల్లో ఉన్నారు జమ కాని పెన్షనర్స్ కాని వారైతే లక్షల్లోనే ఉన్నారని అయితే అంచనా అండి. అదేవిధంగా బిల్స్ గురించి చెప్పండి. బిల్స్ గురించి ఒక బిల్లుని ఇప్పుడే మనము చెక్ చేయగా బిల్ వచ్చేసి మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉందన్నమాట. సో ఈ బిల్ అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉంది. సో కదలిక అయితే రావాల్సి ఉంది. సో ఈరోజు 11 గంటల సమయానికైనా ఈ బిల్లులో కదలిక వచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో అయితే పక్కాగా జమ కావాలని అయితే ఆశిద్దామండి. సో చాలా మంది ఈరోజు జమ అవుతాయని అయితే హోప్స్ తో ఉన్నారనమాట పూర్తి స్థాయిలో కూడా. ఇక పెన్షన్స్ CFMS బిల్ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి? సో మీరు CFMS లో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క CFMS ID అలాగే పాస్వర్డ్ ను ఎంటర్ చేసిన తర్వాత అయితే మీరు చెక్ చేసుకోగలరండి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి CFMS లాగిన్ అని చెప్పి టైప్ చేసి ఫస్ట్ వచ్చేదాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కావాలన్నా చూపిస్తాను ఒకసారి. సో మనము గూగుల్లోకి వెళ్ళి
సో ఇక్కడ సిఎఫ్ఎంఎస్ లాగిన్లో సో ఇక్కడ ఉంది కదండి. సో దీని మీద మనం ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అలాగే పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత మీకైతే మీ బిల్లు స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి వీలవుతుందండి. సో ఇకపోతే టిల్ నౌ పెన్షన్ నాట్ క్రెడిటెడ్. సో పీలేరు ట్రెజరీలో పెన్షన్లు ఇంకా జమ కాలేదు తిరుపతి డిస్టిక్. సో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఎక్కువగా పెన్షన్లు జమ కాలేదని చెప్తున్నారు. సో అవకాశాలు తక్కువగా, డబ్బులు లేదు అని చెప్పేసి కూడా కొందరు అంటున్నారు. నంద్యాల నాట్ క్రెడిటెడ్. సో అనంతపురం సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్. ఎస్టీఓ చిత్తూరు నాట్ క్రెడిటెడ్. సో ఈ విధంగా చాలా మంది అయితే మనకు కామెంట్ చేశారండి. నమ్మకం లేదు సార్. సో పెన్షన్స్ నాట్ రిసీవ్డ్ ఈవెన్ టుడే. సో కడప పెన్షన్ నాట్ క్రెడిటెడ్ అని ఈ విధంగా చాలా మంది అయితే మనకు కామెంట్ ద్వారా తెలియజేస్తారండి మన మిత్రులు. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అడగగానే కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నందుకు. సో అదేవిధంగా ఇంకా జమ కావాల్సిన ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. అలాగే పెన్షనర్స్ కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట. సో వీరందరికీ ఈ రోజైనా పూర్తి స్థాయిలో జమ అవ్వాలని అయితే ఆశిద్దాము. వాకాడు ఎస్టీఓ తిరుపతి డిస్టిక్ బిల్లు నో మూమెంట్ అనమాట, బిల్లో కదలిక లేదు. సో ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు వివరాలండి. పెన్షన్ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే కాబట్టి పెన్షన్ ఎవరి భిక్ష దయాదాక్షిణ్యం కాదు. సో పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదు అనేది మనకు ధర్మాసనం సుప్రీంకోర్టే చెప్పింది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇంకా జమ కాని వాళ్ళు ఉన్నారండి. సో ఈరోజు పక్కా కన్ఫామ్ గా జమ అవుతాయని అయితే కొందరు విశ్వసిస్తున్నారు అనమాట. సో కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో తోటి ఉద్యోగ పెన్షనర్ల మిత్రులతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.